మరణం లేని మీరు, యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోబ్సాంగ్ రాంపా. తెలుగులోకి అనువాదం చేసినవారు పి.జి. రామ్మోహన్ గారు. ఈ 16వ భాగంలో 10వ అధ్యాయమైన సూక్ష్మ శరీర యానం 2ని కంటిన్యూ చేద్దాం. సూక్ష్మలోకాల్లో పైపైకి వెళుతున్న కొద్దీ మీకు అనేక వింతలు కనిపిస్తాయి. దూరంగా మీకు జిగేలుమని మెరిసే కాంతిరేఖలు గోచరిస్తాయి. ప్రస్తుతానికి మీకు ఇంకా అందుబాటులోకి రాని సూక్ష్మలోకాల నుంచి ఈ కాంతిరేఖలు మీకు గోచరిస్తూ ఉంటాయి. అనంత విశ్వంలో మనం ఇదివరకు ఊహించిన పెద్ద పియానో కీబోర్డు గుర్తుంది కదూ? మానవ శరీరాన్ని ధరించి ఉన్న మనం రక్తమాంసాల దేహంతో ఉన్నంతకాలం ఈ కీబోర్డులో 3-4 మెట్లకు మించి చూడలేం, గ్రహించలేం. స్థూల శరీరాన్ని విడిచిపెట్టి సూక్ష్మ శరీరంలో ఉన్నప్పుడు మన దృక్పథం పరిధి పెరుగుతుంది. స్థూల దేహంలో ఉన్నప్పుడు మనకు కనిపించని కొన్ని సత్యాలు సూక్ష్మదేహంతో స్పష్టంగా దర్శించవచ్చు. ఇలా పైపైకి మన దృక్పథపు పరిధి పెరుగుతూ ఉంటే విశ్వంలో మనం ఊహించిన దానికంటే గొప్ప వస్తువులు ఉన్నాయన్న సత్యం మనకు స్పష్టంగా రుజువు అవుతుంది. ఇలాంటి ఒకానొక దివ్యమైన వస్తువులే మీకు కనిపించే ఆ జిగేలు మెరుస్తున్న మెరుపు కాంతిపుంజాలు. ఇవి ఎంతో తీక్షణంగా వెలుగుతూ ఉండడం వల్ల నిజానికి ఆ వస్తువులు ఎలా ఉంటాయో గ్రహించడానికి మీకు వీలు పడదు. ప్రస్తుతానికి మధ్య భాగంలోని సూక్ష్మలోకాల వరకు వచ్చిన మన ప్రయోగాన్ని ఆపుదాం. ఈ లోకంలో మీ బంధువుల్ని, మిత్రుల్ని దర్శించవచ్చు. అన్ని దేశాలు తిరగవచ్చు. ఇక్కడ గొప్ప భవనాలను చూడవచ్చు. అక్కడ ఏ భాషలోని గ్రంథాలైనా సులభంగా చదివేయొచ్చు. మధ్యమ సూక్ష్మలోకాల్లో మీకు అన్ని భాషలు తెలిసి ఉంటాయి. సూక్ష్మ శరీరయానం చేయడానికి మీరు బాగా అభ్యాసం చేయాలి. సూక్ష్మ శరీరయానం మీకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వీలుగా ఇక్కడ ఒక వర్ణన ఇస్తున్నాం. ఇలాంటి అనుభవము మీ సొంత అనుభవంగా సాధించే రోజు తప్పక వస్తుంది మీరు చేసే అభ్యాసం ద్వారా. పగలు అంతమై రాత్రిని ఆహ్వానించే వేళ ఆసన్నమవుతోంది. సాయం సంధ్యా వెలుగులు అరుణవర్ణాన్ని విరజిమ్ముతూ మెల్లగా తమ రంగుల్ని తగ్గించేసుకుని అంధకారానికి తలుపులు తెరుస్తున్నాయి. చీకట్లు ముదురుతున్నాయి. మొదట ఒకటి, తరువాత మరొకటి, చివరకు చుట్టుపక్కల అంతా విద్యుత్ దీపాలు వెలిగి వెలుతురును ప్రసారం చేస్తున్నాయి. తెలుపు నీలి దీపాల రోడ్ల మీద వెలుగు నీడలతో దారి చూపుతూ ఉన్నాయి. ఇళ్ల కిటికీల్లో నుంచి, మూసిన రెక్కల్లో నుంచి లేత పసుపు రంగు కాంతులు బయటకు కనిపిస్తున్నాయి. ఓ పరుపు మీద ఓ శరీరం సుఖంగా రెస్ట్ తీసుకుని పడుకుని ఉంది. కాసేపయ్యాక మెల్లగా ఏదో కదిలినట్లు కిర్రుమనే చప్పుడు వినిపించింది. ఏదో నెమ్మదిగా తేలుతున్నట్లు, పక్కకి కదులుతున్నట్లు, శరీరం మొత్తం తక్కువ స్థాయిలో దురదలు కలిగిన అనుభూతి కలిగింది. శరీరం నుంచి ఏదో విడివడినట్లు అనుభవం కలిగింది. శరీరంలో నుంచి ఓ మస్కమేఘం లాంటిది మీదకు వచ్చి మెరిసే వెండి తీగ పోగును అంటుకుని గాలిలో తేలుతూ ఉంది. మెల్లగా ఈ మేఘం కాస్త అటూ ఇటూ కదిలి మెలితిరిగింది. ఈ శరీరం కొంత ఎత్తు గాలిలోకి లేచి మళ్లీ కాస్త దిగి మంచం పక్కన పడుకుని ఉన్న శరీరం వంక చూస్తోంది. మంచం మీద ఉన్న శరీరం నుంచి వస్తున్న సిల్వర్ కార్డు మంచం పక్కన నిలబడి ఉన్న మేఘం లాంటి సూక్ష్మ శరీరానికి వచ్చి కలుస్తోంది. గదిలో కదిలే నీడలు మూలల్లోకి నక్కి దాక్కుంటున్నాయి, భయపడుతున్న జంతువులాగా. సిల్వర్ కార్డు వేగంగా కంపిస్తోంది. పాలిపోయిన లేత నీలివెండి ఛాయతో సిల్వర్ కార్డు మెరుస్తోంది. సూక్ష్మ శరీరం కూడా నీలిరంగును ప్రతిబింబిస్తోంది. సూక్ష్మ శరీరం ఓసారి అటూ ఇటూ చూసి మళ్లీ పడక మీద స్థూల శరీరం వైపు తన దృష్టిని ప్రసరించింది. కళ్ళు మూసుకున్న ఆ దేహంలో చలనం లేదు, ఎక్కడా అలజడి లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రశాంతంగా తేలిగ్గా సాగుతున్నాయి. సిల్వర్ కార్డు ప్రకంపనాలు కూడా తగ్గిపోయాయి. అందువల్ల ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్న ఆధారాలు లభించడం లేదు. తృప్తిపడ్డ శరీరం నిశ్శబ్దంగా నెమ్మదిగా గాల్లోకి లేస్తోంది. ఇంటి పైకప్పులో నుంచి బయటకు వచ్చి నిశీది గాలిల్లోకి దారితీసింది. సిల్వర్ కార్డు పొడవు అంతకంతకు పెరుగుతోంది కానీ అది సన్నబడ్డం లేదు. ఓ గ్యాస్ బెలూన్ను దారంతో ఇంటికి కట్టేసినట్లు సూక్ష్మ శరీరం, సిల్వర్ కార్డు కనిపిస్తున్నాయి. సూక్ష్మ శరీరం ఇంకా ఎత్తుకు ఎగిరింది. 50, 100, 200 అడుగుల ఎత్తు వరకు ఎగిరిన తరువాత సూక్ష్మ శరీరం ఓసారి ఆగి తాపీగా బద్ధకంగా గాల్లో తేలుతూ అన్ని వైపులకు చూసింది. వీధిలో ఉన్న అన్ని ఇళ్లల్లో నుంచి ఆకాశంలోనికి లేత నీలిరంగు గీతలు ఎవరో గీసినట్లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ అనేక శరీరాలను కలుపుతూ ఉన్న సిల్వర్ కార్డులే.
ఈ సిల్వర్ కార్డులన్నీ ఆకాశంలోనికి వెళ్లి మాయమైపోతున్నాయి. మానవులందరూ రాత్రి వేళలో సూక్ష్మదేహాలతో బయటకు వచ్చి సూక్ష్మ శరీరయానం చేస్తూ ఉంటారు. ఆ విషయం వాళ్లకు తెలిసినా తెలియకపోయినా అభ్యాసం చేస్తున్న కొంతమంది ఆత్మజ్ఞానులకు మాత్రం సూక్ష్మలోక యాత్రలో వాళ్ళు చేస్తున్న పనులన్నీ, వాళ్ళ అనుభవాలన్నీ వాళ్ళు స్థూల శరీరంలోనికి వచ్చిన తరువాత కూడా గుర్తుంటాయి. మనం ప్రస్తుతం గమనిస్తున్న సూక్ష్మ శరీరం ఇళ్ల కప్పుల మీద చాలా ఎత్తులో గాల్లో తేలుతూ ఎటు వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉంది. చివరకు చాలా దూరంలో ఉన్న ఓ ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. అలా నిర్ణయం జరిగిన క్షణాన్నే ఊహించలేనంత వేగంతో, అంటే ఇంచుమించు మనోవేగంతో ఆ సూక్ష్మదేహం భూమి మీద, సముద్రాల మీద రివ్వుని ఎగురుతోంది, ముందుకు సాగుతోంది. సముద్రం మీద నుంచి సూక్ష్మదేహం సాగిపోతూ ఉంటే కింద ఉవ్వెత్తున తెల్లటి నొరగలతో లేస్తున్న పెద్ద అలలు ఎగిరిపడుతున్నాయి. ఈ ప్రయాణంలో ఓ సముద్రం మీద అలజడిలో వెళుతున్న పెద్ద నావని, అందులో వెలుగుతున్న విద్యుత్ కాంతుల్ని, ఆ నావ డెక్ మీద నుంచి వినవస్తున్న సంగీతనాదాన్ని సూక్ష్మ శరీరం గమనించింది. సూక్ష్మ శరీరం వేగంగా ముందుకు కదులుతూ కాంతి వేగాన్ని దాటి పయనించి చీకటి పడకముందు జరుగుతున్న సాయంత్రంలోనికి పయనించింది. అలాగే మిట్ట మధ్యాహ్నం వేళలో తాను ఏ ప్రాంతానికి ప్రయాణాన్ని సంకల్పించిందో ఆ నగరం మీదకు చేరి అక్కడ నుంచి నెమ్మదిగా క్రిందకు దిగింది. అత్యంత సన్నిహితులు, బంధువులు, ప్రేమపాత్రులు ఉన్న ఆ నగర వీధుల్లోకి, స్థూల శరీరాలతో రోడ్ల మీద నడుస్తున్న జనాల మధ్యలోనికి ఏ మాత్రం చప్పుడు లేకుండా, ఎవరి కాళ్లల్లోనూ పడకుండా సూక్ష్మ శరీరం నేల మీదకు దిగింది. చాలా సమయం గడిచిపోయిన తరువాత సూక్ష్మ శరీరాన్ని వెనక్కు గుంజుతున్నట్లు జ్ఞానం కలిగింది. సిల్వర్ కార్డు సూక్ష్మ శరీరానికి సంకేతం పంపుతోంది. సుదూర దేహంలో నిద్రిస్తున్న స్థూల శరీరం కాబోతున్న సూర్యోదయాన్ని గుర్తిస్తూ సూక్ష్మ శరీరాన్ని వెనక్కి రమ్మని ఆజ్ఞ ఇస్తున్న తరుణం ఆసన్నమైంది. సూక్ష్మ శరీరం ఇంకా కొంతసేపు తటపటాయించింది. కానీ చివరకు ఆ ఆజ్ఞకు లోబడక తప్పింది కాదు, హెచ్చరికలు ఎక్కువయ్యేసరికి. సూక్ష్మ శరీరం గాలిలోకి లేచి ఓ క్షణం స్థిరంగా నిలబడి సముద్రం మీద వలస నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే పక్షిలాగా రివ్వుమని పయనించింది. సముద్రాలు, దేశాలు అధిగమించి క్షణమాత్ర కాలంలో తాను బయలుదేరిన ఇంటి మీద చప్పున ఆగి నిలబడింది. మిగతా సిల్వర్ కార్డులు అల్లాడుతూ మిగతా శరీరాలను వెనక్కి రమ్మని తీవ్రంగా సంకేతాలు పంపుతున్నాయి. కొన్ని శరీరాలు తిరిగి వచ్చేస్తున్నాయి. మనం గమనిస్తున్న సూక్ష్మ శరీరం పైకప్పులో నుంచి మునిగి లోపలికి దూరి పక్క మీద ఉన్న తన భౌతికాయం మీద సమాంతరంగా స్థిరపడి నెమ్మది నెమ్మదిగా స్థూల శరీరంలోనికి జారుకుంటూ చక్కటి కౌశల్యంతో స్థూల దేహంలోనికి అద్భుతంగా సర్దుకుంది. ఓ క్షణం సూక్ష్మ శరీరానికి బాగా చల్లబడిపోయి ఉన్న స్థూల శరీరపు చల్లదనము, పైన బరువుగా పడుతున్న స్థూల శరీరపు బరువు అనుభవమైంది. దూది పింజలాగా ఎగురుతున్నప్పటి స్వేచ్ఛ మాయమైంది. ఇప్పటి వరకు పరిశీలించిన దివ్యమైన రంగులన్నీ మాయమయ్యాయి. వాటి బదులు చల్లటి దేహం బారిన పడింది. వెచ్చటి ఒంటి మీద బాగా తడిసిపోయి నీళ్లోడుతున్న డ్రెస్సును ధరించినట్లు సూక్ష్మ శరీరానికి అనిపించింది. పడక మీద శరీరం కదిలింది. కళ్ళు తెరుచుకున్నాయి. కిటికీలోంచి దూసుకుని వస్తున్న బాలభానుడి లేత రశ్మిని పరికించిన ఆ దేహం, నాకు రాత్రి జరిగిన అనుభవాలన్నీ గుర్తున్నాయి అంది. మీరు కూడా ఇలాంటి అనుభవాల్ని పొందవచ్చు. మీరు సూక్ష్మ శరీరాలతో సూక్ష్మలోక విహారాలను పూర్తి చైతన్యంతో చేయవచ్చు. మీరు ప్రేమించే వ్యక్తులను చూడవచ్చు. మీరు ఎంత గాఢంగా ప్రేమిస్తారో అంత సులభంగా వాళ్ళ దగ్గరకు చేరుకోవచ్చు. ఇందుకు కావలసిందల్లా సాధన, మరంత సాధన మాత్రమే. ప్రాచీన ప్రాచ్యకథలు ఏమి చెబుతున్నాయంటే, పూర్వం అందరూ సూక్ష్మ శరీర యానాలు చేసేవారని, కానీ ఎందరో దాన్ని సక్రమంగా వినియోగించుకోకుండా విపరీత పోకడులు పోవడం వల్ల వారి నుంచి ఈ శక్తులు తిరిగి తీసేసుకోవడం జరిగిందని, మంచి ఆలోచనలతో స్వచ్ఛంగా ఉన్నవారికి, మంచి మనసు ఉన్నవారికి గుదుబండ లాంటి దేహం నుంచి సులభంగా యథేచ్ఛగా సంచారం చేయగల వీలును సాధన కల్పిస్తుంది. ఈ సాధన 5 నిమిషాల్లోనో 5 రోజుల్లోనో సిద్ధించదు. సంపూర్ణంగా నేను సూక్ష్మ శరీర యానాన్ని చేయగలను అని ఊహించగలిగి ఉంటేనే ఇది సాధ్యం. మీరు ఏం చేయగలమని అనుకుంటారో ఆ పనులనే మీరు చేయగలరు. మీరు నమ్మిన, మనస్ఫూర్తిగా విశ్వసించిన పనులను మాత్రమే మీరు చేయగలరు. విశ్వసించండి, నమ్మండి. మళ్ళీ ఇంకొకసారి మీరు ఏమాత్రం భయపడకండి.
మీకు ఏ ఆపద రాదు. ఎంత భయంకరమైన మూల ప్రకృతి జీవులు కనిపించినా నిజానికి కనిపించకపోవచ్చు కూడా. మీరు భయపడకుండా ఉంటే ఏమీ చెయ్యవు. నిర్భయంగా ఉండడమే మీకు నిజమైన రక్షణ. కాబట్టి మీరు సాధన చేస్తారా? ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకున్నారా? మీ శయ్య మీద మీరు పవళించండి. ఒంటరిగానే సుమా. మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో, అక్కడ ఎవరిని చూడాలనుకుంటున్నారో, ఏం చూడాలనుకుంటున్నారో నిశ్చయించి మీలో మీరే మీకే చెప్పుకోండి. మీరు పొద్దున లేచాక రాత్రి జరిగిందంతా గుర్తుంటుంది. అభ్యాసంతోనే దీన్ని సాధించవచ్చు. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 10వ అధ్యాయమైన సూక్ష్మ శరీరయానం 2 పూర్తయింది. రేపటి నుంచి 11వ అధ్యాయమైన సూక్ష్మ శరీరయానం 3 గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.